హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో ఏంటంటే మనం కొన్ని రివ్యూస్ని తీసుకుంటున్నాం. అమెజాన్ రివ్యూస్, ఇంకా ఐఎండిబి రివ్యూస్, అలాగే ఎల్ప్ క్యాంప్ యొక్క రివ్యూస్. సో ఆ రివ్యూస్ అన్నీ తీసుకొని మనం సెంటిమెంట్ అనాలిసిస్ చేయబోతున్నాం. సో బేసిక్గా సెంటిమెంట్ అనాలిసిస్ ఏంటంటే ఆ రివ్యూ అనేది పాజిటివ్ రివ్యూ, నెగటివ్ రివ్యూ అని చెప్పేసి. సో ఫస్ట్ మనం మన లైబ్రరీస్ అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ numpy as np, import pandas as pd, import seaborn as sns. సో మనం ఇప్పుడు ఈ సెల్ని రన్ చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా మన లైబ్రరీస్ అన్నింటినీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం డిఫరెంట్ డేటా సెట్ని తీసుకొని లాస్ట్ కంబైన్ చేస్తున్నాం. సో అమెజాన్ డేటా సెట్, ఐఎండిబి డేటా సెట్, ఇంకా ఎల్ప్ డేటా సెట్. సో ఫస్ట్ మనం అమెజాన్ డేటా set 1 equals to pd dot read csv amazon cells labeled dot txt amazon cells labeled dot txt comma. సో ఇక్కడ నాకు సపరేటర్ అనేది ట్యాబ్ ఉంది. సో అందుకని చెప్పి నేను సపరేటర్ తీసుకుంటున్నా. సపరేటర్ ఈక్వల్ టు /t, అలాగే హెడర్ ఈక్వల్స్ టు నన్. అంటే మన డేటా సెట్లో ఏమి హెడర్ లేదు. సో అందుకని చెప్పి నన్ను తీసుకున్నా. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ 1ని చూద్దాం. డేటా సెట్ 1 డాట్ హెడ్. సో ఇది మన డేటా సెట్. సో మన కాలమ్ నేమ్స్ వచ్చేసి 0, 1 ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం మారుద్దాం. సో 0 కాలమ్ని మనము రివ్యూ తీసుకుందాం. కాలమ్ 1 మనం లేబుల్ అని తీసుకుందాం. సో కాలమ్ నేమ్స్ ఈక్వల్స్ టు రివ్యూ కమా లేబుల్. సో ఇప్పుడు మనం ఈ సెల్ని రన్ చేసినాం. సో మనం ఈ కాలమ్ నేమ్స్ అనేది మనం డేటా సెట్ 1 కాలమ్స్లోకి యాడ్ చేద్దాం. సో డేటా సెట్ 1 డాట్ కాలమ్స్ ఈక్వల్స్ టు కాలమ్ నేమ్స్. సో ఈ సెల్ని నేను రన్ చేసిన. సో మనం మన డేటా సెట్ 1ని చూద్దాం, ఆ కాలమ్ నేమ్స్ వచ్చినాయా రాలేదా అని. డేటా సెట్ 1 డాట్ హెడ్. సో మనకు కాలమ్ నేమ్స్ వచ్చేసినాయి, రివ్యూ లేబుల్ అని. సో నెక్స్ట్ మనం మన సెకండ్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం, ఐఎండిబి డేటా సెట్ని. సో డేటా సెట్ 2 ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి ఐఎండిబి లేబుల్డ్ డాట్ టీఎక్స్టీ. సో మనకి ఇది టెక్స్ట్ ఫైల్. సో ఇక్కడ కూడా మనకు సపరేటర్ అనేది ట్యాబ్ ఫార్మేట్లో ఉంది. సో సపరేటర్ ఈక్వల్స్ టు /t అండ్ హెడర్ ఈక్వల్స్ టు నన్. సో మనం మన డేటా సెట్ 2ని చూద్దాం. డేటా సెట్ 2 డాట్ హెడ్. సో మనం ఈ సెల్ని రన్ చేసినాం. సో మనకి ఇది డేటా సెట్. సో ఈ డేటా సెట్ కూడా మనకు అమెజాన్ డేటా సెట్కి సిమిలర్గా ఉంది. ఇక్కడ కూడా మనకు కాలమ్ నేమ్స్ అనేవి లేవు. సో ఈ డేటా సెట్కి కూడా మనం సేమ్ కాలమ్ నేమ్స్ యాడ్ చేసుకుందాం, రివ్యూస్ ఇంకా లేబుల్ అని. సో డేటా సెట్ 2 డాట్ కాలమ్స్ ఈక్వల్స్ టు కాలమ్ నేమ్స్. సో ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో మళ్ళీ మనం మన డేటా సెట్ 2ని చూద్దాం, ఆ కాలమ్ నేమ్స్ అనేవి యాడ్ అయినాయా లేదా అని చెప్పేసి. సో డేటా సెట్ 2 డాట్ హెడ్. సో మన కాలమ్ నేమ్స్ అయితే యాడ్ అయిపోయినాయి, రివ్యూ లేబుల్ అని. సో మనకు 0 అంటే ఏంటంటే లేబుల్లో అది నెగిటివ్ ఒపీనియన్, 1 అంటే పాజిటివ్ ఒపీనియన్. సో ఇప్పుడు మనం మన ఎల్ప్ లేబుల్ డేటా సెట్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సో డేటా సెట్ 3 ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి ఎల్ప్ లేబుల్డ్ డాట్ టీఎక్స్టీ కమా సపరేటర్ ఈక్వల్స్ టు /t. సో ఈ డేటా సెట్లో కూడా మనకు సపరేటర్ ట్యాబ్ సపరేటర్ ఇది. సో మనకు జనరల్గా సిఎస్వి ఫైల్లో కామా సపరేటర్ ఉంటుంది. సో అందుకని చెప్పి మనము డిఫాల్ట్గా తీసుకోము. కానీ ఈ డేటా సెట్లో మనకు ట్యాబ్ సపరేటర్ కాబట్టి సపరేటర్ ఈక్వల్ టు /t అని మెన్షన్ చేస్తున్నాం, అలాగే హెడర్ ఈక్వల్స్ టు నన్. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ 3ని చూద్దాం. డేటా సెట్ 3 డాట్ హెడ్. సో ఇది కూడా మనకు మన పైన తీసుకున్న రెండో డేటా సెట్కి సిమిలర్గా ఉంది. సో మనం ఈ డేటా సెట్కి ఇప్పుడు ఏం చేద్దామంటే కాలమ్ నేమ్స్ అనేవి యాడ్ చేసుకుందాం. డేటా సెట్ 3 డాట్ కాలమ్స్ ఈక్వల్స్ టు కాలమ్ నేమ్స్. సో మళ్ళీ మనం మన డేటా సెట్ 3ని చూద్దాం, అంటే కాలమ్ నేమ్స్ అనేవి యాడ్ అయినాయా లేదా అని చెప్పేసి. డేటా సెట్
3 డాట్ హెడ్. సో మనకు కాలం నేమ్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 డేటా సెట్లని యాడ్ చేసుకొని ఒక పెద్ద డేటా సెట్ని తీసుకుందాం. సో దానికి నేను పేరు డేటా సెట్ అని తీసుకుంటున్నా. సో అలా మనం క్రియేట్ చేసుకుందాం. డేటా సెట్ ఈక్వల్స్ టు, సో మనం ఈ డేటా సెట్ 1కి ఇవి రెండింటిని కూడా అపెండ్ చేసుకుందాం, అంటే చివరిలో యాడ్ చేసుకుందాం అని మీనింగ్. సో డేటా సెట్ 1 డాట్ అపెండ్ డేటా సెట్ 2 కమా డేటా సెట్ 3. సో ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని చూద్దాం అవి యాడ్ అయినాయా లేదని చెప్పేసి. సో డేటా సెట్ డాట్ హెడ్, సో ఇది మన డేటా సెట్. సో మనం డేటా సెట్ తీసుకుందాం. అప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. సో మన డేటా సెట్లో మొత్తం 2748 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ లాస్ట్లో రో నెంబర్ వచ్చేసి 999 చూపిస్తుంది, అంటే ఇండెక్సెస్ అనేవి మనకు అలానే వచ్చినాయి. సో మనం ఇండెక్సెస్ని ఇగ్నోర్ చేసుకుందాం. సో ఇగ్నోర్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ పెడితే ఏమైందంటే మనకు యాజ్ చీజ్ ఉంటుంది మన డేటా సెట్. ఒకసారి చూద్దాం. సో మనం ఇండెక్సెస్ని ఇగ్నోర్ చేసినాం కాబట్టి మనకు అలా వచ్చింది, ఇగ్నోర్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఇండెక్సెస్ని ఇగ్నోర్ చేస్తే మనకు ఇండెక్సెస్ అన్నీ కూడా 2748 రోస్ దాకా వస్తాయి. సో నేను ఇగ్నోర్ ఇండెక్స్ ఈక్వల్ టు ట్రూ తీసుకున్నా. సో ఇది మన డేటా సెట్. సో మనకి ఇండెక్స్ అనేది 2747 దాకా వచ్చినాయి 0 నుండి. సో మళ్ళీ మనం మన డేటా సెట్ షేప్ చూద్దాం. సో మనకు అదే వస్తుంది 2748 రోస్ ఇంకా 2 కాలమ్స్ అని. సో డేటా సెట్ డాట్ షేప్, సో మనకు అదే వచ్చింది. సో మనం 3 డేటా సెట్లను యాడ్ చేసుకున్నాం. డేటా సెట్ 1, డేటా సెట్ 2, డేటా సెట్ 3. సో ఇప్పుడు ఏంటంటే మనకు పాజిటివ్లీ రివ్యూస్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ రివ్యూస్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకుందాం. సో దానికోసం చెప్పి నేను పీడీ డాట్ వాల్యూ కౌంట్స్ తీసుకున్నా. పీడీ డాట్ వాల్యూ కౌంట్స్ డేటా సెట్ ఆఫ్ లేబుల్. సో మనకు క్లాస్ 1 వచ్చేసి 1386 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, క్లాస్ 0 వచ్చేసి 1362 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇది మనకు మంచి బ్యాలెన్స్ డేటా సెట్ అనుకోవచ్చు, అంటే మన మోడల్ని బాగా ట్రైన్ చేసుకోవచ్చు. సో దాన్నే మనం ఇప్పుడు ఎస్ఎన్ఎస్ యూస్ చేసి చూద్దాం. sns.conplot డేటా సెట్ ఆఫ్ లేబుల్. సో ఇది మన క్లాస్ 0, ఇది మన క్లాస్ 1. సో రెండు కూడా సిమిలర్గానే ఉన్నాయి, అంటే బ్యాలెన్స్ డేటా సెట్ ఇది మనకి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మన డేటా సెట్లో ఏమైనా ఎంటీ వాల్యూస్ ఉన్నాయో లేవని చెక్ చేసుకుందాం. సో దానికోసం డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో మనకు కాలం సమ్ వచ్చేసి 0 కాబట్టి మన డేటా సెట్లో ఎలాంటి ఎంటీ డేటా అనేది లేదు. ఒకవేళ కాలం సమ్ వచ్చేసి గ్రేటర్ దెన్ 0 ఉంటే మన డేటా సెట్లో ఎంటీ డేటా ఉన్నట్టు. అప్పుడు మనం ఆ ఎంటీ డేటాని రిమూవ్ చేసుకోవాలి డ్రాప్ మెథడ్ వాడి. సో ఇప్పుడు నేను స్పేసీని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ స్పేసీ, అలాగే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైబ్రరీని కూడా ఎన్ఎల్పి ఈక్వల్స్ టు స్పేసీ డాట్ లోడ్ ఎన్కోర్ వెబ్ ఎస్ఎం. సో మన ఎన్ఎల్పి లాంగ్వేజ్ మోడల్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో స్ట్రింగ్ ఎందుకంటే మనం పంక్చువేషన్స్ తీసుకోవడానికి, అంటే డేటా క్లీనింగ్ చేసేటప్పుడు ఆ పంక్చువేషన్స్ అన్ని రిమూవ్ చేయడానికి. సో పంక్చ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ డాట్ పంక్చువేషన్. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో ఇప్పుడు మనం దా వేరియబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో PUNCT. సో మనకు దీంట్లో అన్ని పంక్చువేషన్స్ ఉంటాయి. సో ఇది మన పంక్చువేషన్స్. సో మనం డేటా క్లీనింగ్ చేస్తున్నప్పుడు వీటిని రిమూవ్ చేయాలి. సో అందుకని చెప్పి నేను తీసుకున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మనం స్టాప్ వర్డ్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఫ్రమ్ స్పేసీ డాట్ లాంగ్వేజ్ డాట్ ఈఎన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం స్టాప్ వర్డ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ స్పేసీ డాట్ లాంగ్ డాట్ ఈఎన్ డాట్ స్టాప్ వర్డ్స్ ఇంపోర్ట్ స్టాప్ వర్డ్స్. స్టాప్ వర్డ్స్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ స్టాప్ వర్డ్స్. స్టాప్ వర్డ్స్. సో ఈ సెల్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మన స్టాప్ వర్డ్స్ని చూద్దాం. ఆల్రెడీ మనం స్టాప్ వర్డ్స్ మీద ఒక వీడియో చేసిన నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవి మన బేసిక్ ఇవన్నీ కూడా మన స్టాప్ వర్డ్స్. సో మనకు స్పేసీలో డిఫాల్ట్గా 326 స్టాప్ వర్డ్స్ ఉంటాయి. సో అది ఇప్పుడు మనం చూద్దాం, అంటే లెంత్ కీవర్డ్ యూస్ చేసి. ఎలాగో ఇక్కడ మనం స్టాప్ వర్డ్స్ లిస్ట్ ఫార్మేట్లో తీసుకున్నాం కాబట్టి లెంత్ వాడదాం. లెంత్ ఆఫ్ స్టాప్ వర్డ్స్. సో మనకు 326 వచ్చినాయి. సో ఇది మన డిఫాల్ట్ స్టాప్ వర్డ్స్ మన స్పేసీ లైబ్రరీలో. ఎన్ఎల్టీలో కొన్ని తక్కువ ఉంటాయి, అందుకని చెప్పి నేను ఇక్కడ స్పేసీ తీసుకున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. ఆ ఫంక్షన్ ఎందుకంటే మనం డేటాని క్లీన్ చేయడానికి. సో ఆ ఫంక్షన్ పేరు నేను క్లీన్ డేటా అని తీసుకున్నా.
డిఫైన్ క్లీన్ డేటా ఆఫ్ టెక్స్ట్. సో ఆ టెక్స్ట్కి నేను ఇప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఎన్ఎల్పి ఆఫ్ టెక్స్ట్. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ని తీసుకుంటున్నా, టోకెన్స్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. సో ఇప్పుడు నేను ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ప్రతి టోకెన్ తీసుకొని దాన్ని లెమటైజేషన్ చేస్తా. సో ఫర్ టోకెన్ ఇన్ డాక్యుమెంట్, ఇఫ్ టోకెన్ డాట్ లెమ్మా డాష్ నాట్ ఈక్వల్స్ టు ప్రొనౌన్ సో ఒకవేళ మన లెమ్మా అనేది ప్రొనౌన్ కాకపోతే, టోకెన్ డాట్ లెమ్మా డాష్ ప్రొనౌన్ కాకపోతే మనం దాన్ని లోవర్ కేస్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో టెంప్ ఈక్వల్స్ టు టోకెన్ డాట్ లెమ్మా డాష్ డాట్ లోవర్ డాట్ స్ట్రిప్. సో పైథాన్లో స్ట్రిప్ మెథడ్ ఏంటంటే ఎంటీ స్పేసెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడానికి. సో ఒకవేళ అది మనకు ప్రొనౌన్ అయితే దాన్ని మనం జస్ట్ లెమటైజ్ చేస్తున్నాం. సో టోకెన్ డాట్ లెమ్మా డాష్, దాని తర్వాత ఆ వర్డ్ని మనం మన టోకెన్స్ లిస్ట్కి అపెండ్ చేసుకుంటున్నాం. టోకెన్ డాట్ అపెండ్ టెంప్. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఏమైనా పంక్చువేషన్స్, స్ట్రింగ్స్ గిట్లా, స్టాప్ వర్డ్స్ గిట్లా ఉంటే వాటిని రిమూవ్ చేద్దాం. సో దానికోసం నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నా, క్లీనర్ టోకెన్స్ అని. సో ఫర్ టోకెన్ ఇన్ టోకెన్స్, ఫర్లో బూట్ తీసుకున్నా ఇక్కడ నేను. ఫర్ టోకెన్ ఇన్ టోకెన్స్, సో ఇఫ్ టోకెన్ నాట్ ఇన్ స్టాప్ వర్డ్స్, ఒకవేళ మన టోకెన్ అనేది స్టాప్ వర్డ్స్లో లేకపోతే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అలాగే ఆ టోకెన్ అనేది మనకు పంక్చుయేషన్ కూడా కాకూడదు. సో అందుకని చెప్పి ఇఫ్ స్టేట్మెంట్ వాడుతున్నా. ఇఫ్ టోకెన్ నాట్ ఇన్ స్టాప్ వర్డ్స్ అండ్ టోకెన్ నాట్ ఇన్ పంక్చుయేషన్. సో ఇక్కడ మనం పంక్చుయేషన్స్ ఇక్కడ తీసుకున్నాం. సో ఆ సింబల్స్ ఏవి కూడా మన టోకెన్లో ఉండకూడదు. సో అలా అయితే నేను ఆ వర్డ్ని కన్సిడర్ చేసుకుంటున్నా అని. సో ఇఫ్ టోకెన్ నాట్ ఇన్ స్టాప్ వర్డ్స్ అండ్ టోకెన్ నాట్ ఇన్ పంక్చుయేషన్, క్లీన్ టోకెన్స్ డాట్ అపెండ్ టోకెన్. సో లేకపోతే నేను దాన్ని క్లీనర్ టోకెన్ లిస్ట్కి అపెండ్ చేసుకుంటున్నా. సో లాస్ట్కి నేను ఆ క్లీనర్ టోకెన్స్ని రిటర్న్ చేసుకుంటున్నా, రిటర్న్ క్లీనర్ టోకెన్స్. సో ఇది మన ఫంక్షన్ డేటా క్లీనింగ్ కోసం. సో ఇది ఎందుకనేది మనం TF-IDF వెక్టర్ యూస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. అక్కడ టోకెనైజర్ తీసుకుంటాం. సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను ఈ ఫంక్షన్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం మన ఫీచర్ మ్యాట్రిక్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ని క్రియేట్ చేసుకుందాం. ఫీచర్ మ్యాట్రిక్స్ x ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ ఐలాక్ :0 డాట్ వాల్యూస్. అలాగే y ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ ఐలాక్ :1 డాట్ వాల్యూస్. సో మన ఫీచర్ మ్యాట్రిక్స్ వచ్చేసి మన రివ్యూస్, ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి వాటి యొక్క లేబుల్స్, అంటే ఆ రివ్యూ పాజిటివ్ అని నెగిటివ్ అని, అంటే 0 క్లాసా 1 క్లాసా అని. సో ఇది మన ఫస్ట్ అబ్జర్వేషన్. సో ఇది మన ఫస్ట్ అబ్జర్వేషన్కి డిపెండెంట్ వేరియబుల్ వాల్యూ 0 అంటే నెగిటివ్ అన్నట్టు. సో మనం మన స్టేట్మెంట్ని కూడా చూద్దాం. సో దెర్ ఈస్ నో వే ఫర్ మీ టు ప్లగ్ ఇట్ ఇన్ హియర్ ఇన్ ద US అన్లెస్ ఐ గో బై ఏ కన్వర్టర్. సో ఆ స్టేట్మెంట్కి మనకు అది నెగిటివ్ స్టేట్మెంట్ అని డిపెండెంట్ వేరియబుల్లో వచ్చింది. సో ఇప్పుడు మనం బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్ క్రియేట్ చేయడానికి TF-IDF వెక్టరైజర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఫ్రమ్ sklearn.featureextraction.text ఇంపోర్ట్ TF-IDF వెక్టరైజర్. సో నేను TF-IDF వెక్టరైజర్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నా, వెక్టరైజర్ అని. సో వెక్టరైజర్ ఈక్వల్స్ టు TF-IDF వెక్టరైజర్. సో ఇక్కడ నేను టోకెనైజర్ ఈక్వల్స్ టు మన ఫంక్షన్ని తీసుకుంటున్నా, క్లీన్ డేటా ఫంక్షన్ని. సో ఈ టోకెనైజర్ ఏం చేస్తుంది అంటే మన డేటాని క్లీన్ చేస్తుంది. సో అందుకని చెప్పి తీసుకున్నా, టోకెనైజర్ ఈక్వల్స్ టు క్లీన్ డేటా. సో నెక్స్ట్ మన ఫీచర్ మ్యాట్రిక్స్ని పాస్ చేసుకుందాం, అంటే డేటాని క్లీన్ చేయడానికి. క్లీన్ చేసి మన డేటాని బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో x ఈక్వల్స్ టు వెక్టరైజర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x డాట్ టు అరే. సో బ్యాగ్ ఆఫ్ వర్డ్ మోడల్ చేసినాక దాన్ని అరేలో కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇది మన TF-IDF వెక్టరైజర్. సో మనం TF-IDF వాడుకోవచ్చు, కౌంట్ వెక్టరైజర్ కూడా వాడుకోవచ్చు. కానీ కౌంట్ వెక్టరైజర్తో కంపేర్ చేస్తే TF-IDF కొద్దిగా బెటర్. సో ఇప్పుడు మనం మన షేప్ చూద్దాం. సో ఇది మన షేప్. సో మనకు 4202 యూనిక్ వర్డ్స్ ఉన్నాయి. అంటే మన బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్లో మొత్తం మనకు 4202 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మన డేటా సెట్ని ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేసుకుందాం. సో దానికోసం నేను ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఫ్రమ్ sklearn.model selection import train test split xtrain, xtest, ytrain,
y test equals to train test split x comma y comma test size is equals to 0.25. సో నేను ఇక్కడ 25% సైజ్ తీసుకుంటున్నా టోటల్ డేటా సెట్లో మన టెస్ట్ డేటా సైజ్ అది. సో ర్యాండమ్ షెడ్ ఈక్వల్స్ టు 0. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా మన డేటా సెట్ని ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం మన మోడల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో మోడల్ ఇంపోర్ట్ చేసుకొని మన డేటాతో మన మోడల్ని ట్రైన్ చేసుకొని అలాగే ప్రెడిక్షన్ రిజల్ట్స్ కూడా చూద్దాం. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ తీసుకున్నా. ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ అనేది మనకి ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటే ఇది ఒక బూట్ స్ట్రాప్ అగ్రిగేషన్ మెథడ్ ఇది. సో ఫ్రమ్ sklearn.ensemble import random forest classifier equals to random forest classifier n estimators equals to 200. సో ఇక్కడ మనకి n estimators ఏంటంటే మన ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్లో మనం ఎన్ని డెసిషన్ ట్రీస్ వాడుతున్నామని. సో మనం ఇక్కడ n ఎస్టిమేటర్ వాల్యూ 200కి తీసుకున్నాం కాబట్టి మన ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్లో మనం మొత్తం 200 డెసిషన్ ట్రీస్ని యూస్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు మన డేటాని ఫిట్ చేసి ట్రైన్ చేద్దాం. classify.fit xtrain, ytrain. సో మన మోడల్ని మనం ట్రైన్ చేస్తున్నాం. సో ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఎన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్ కావడం వల్ల ఎలాంటి డేటాకైనా కూడా బాగా పనిచేస్తుంది. సో మనం సక్సెస్ఫుల్గా మన మోడల్ని ట్రైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన మోడల్కి మన టెస్ట్ డేటా మీద ప్రెడిక్ట్ చేపిద్దాం. ypred ఈక్వల్స్ టు classifier.predict xtest. సో మనం సెల్ని రన్ చేసినాం. సో మనం ప్రెడిక్షన్ సక్సెస్ఫుల్గా చేసినాం. సో మనం ypred యొక్క వాల్యూస్ చూద్దాం. సో మనకి ఇది బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి మనకు వాల్యూస్ కూడా 0, 1 ఫార్మేట్లో అన్నీ వచ్చినాయి. సో మనం ప్రెడిక్షన్ చేసినాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మన మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాం. సో అది ఎలా అంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ప్లాట్ చేసుకుంటాం, అలాగే యాక్యురసీ స్కోర్ కూడా చెక్ చేస్తాం, అంటే యాక్యురసీ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికోసం ఫ్రమ్ sklearn.metrics import confusion matrix, accuracy score cm equals to confusion matrix ytest, ypred. సో ఇప్పుడు నేను SNS యూస్ చేసి మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేస్తున్నా. sns.heatmap cm, anode equals to true. సో ఇది మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో ఇది మనకు ట్రూ నెగటివ్స్, ఇది మనకు ట్రూ పాజిటివ్స్, సో ఇది మన ఫాల్స్ పాజిటివ్స్, అలాగే ఇది మన ఫాల్స్ నెగటివ్స్. సో ఫాల్స్ నెగటివ్ అంటే మన యాక్చువల్ వాల్యూ 1, సో దాన్ని 0 కింద ప్రెడిక్ట్ చేసింది. సో ఇప్పుడు మనం మన మోడల్ యొక్క యాక్యురసీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్యురసీ స్కోర్ ఆఫ్ ytest, ypred. సో ఈ సెల్ని రన్ చేస్తే మనకు యాక్యురసీ వచ్చేసి 78% వచ్చింది, అంటే బాగానే వచ్చినట్టు. సో మన మోడల్ యొక్క యాక్యురసీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ యూస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ మీద ఒక వీడియో కూడా చేసిన. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.